నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకం కింద 200 యూనిట్ల లోపు వాడుకున్న వారికి విద్యుత్తును ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో ప్రజాపాలన అప్లై చేసుకొని ఉండి అన్ని అర్హతలు కలిగి ఉండి కూడా ఇప్పటికీ జీరో బిల్లు రాని వారి కోసం ఇప్పుడు ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ తీసుకొచ్చింది. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ప్రజాపాలన అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఇప్పుడు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే అద్దె ఇంట్లో ఉండి ప్రజాపాలన అప్లై చేసుకున్న వారు కూడా ఎవరికైనా జీరో బిల్లు రాకపోతే ఈ ఎడిట్ ఆప్షన్లో వారు జీరో బిల్లు చేసుకోగలరని అధికారులు తెలిపారు. ప్రజాపాలన అప్లై చేసుకొని సాంకేతిక కారణాల వల్ల నాట్ అప్లైడ్ అని వచ్చిన వారు మాత్రమే ఇప్పుడు జీరో బిల్లు చేసుకోగలరని అధికారులు తెలిపారు. గ్రామాల్లోని వారైతే స్థానిక మండల ఆఫీస్లో ఉన్న ఎంపీడీ ఆఫీస్లో కానీ, పట్టణాల్లో ఉన్నవారైతే మున్సిపల్ ఆఫీస్లో కానీ అప్లై చేసుకోవాలని అధికారులు తెలిపారు. దానికి కావలసిన పత్రాలు ఈ విధంగా ఉన్నాయి. 1. తెల్ల రేషన్ కార్డు అనగా ఎఫ్ఎస్సి కార్డు. 2. ప్రజాపాలనలో ఇచ్చిన రసీదు. 3. కరెంటు బిల్లు. 4. మీ ప్రజాపాలనలో ఇచ్చిన ఫోన్ నంబరు తీసుకొని స్థానిక ఎంపీడీ ఆఫీస్కి కానీ మున్సిపల్ ఆఫీస్కి కానీ వెళ్ళి సంప్రదించినట్లయితే వాళ్ళు వెంటనే మీ బిల్లును జీరో బిల్లుగా కన్వర్ట్ చేస్తారు. అయితే గతంలో జీరో బిల్లుగా మార్చినప్పుడు మీ ఫోన్కు వచ్చిన లింకును వెంటనే ఓపెన్ చేయగానే పాత బిల్లు మొత్తం జీరోగా మారేది. కానీ ఇప్పుడు మారిన నిబంధనల ప్రకారం ఇప్పుడు పాత బకాయిలు మొత్తం చెల్లించాల్సిందేనని అధికారులు తెలిపారు. గృహజ్యోతి పథకానికి మీరు ఎప్పటి నుంచి అయితే అర్హులవుతారో అప్పటి నుంచి మాత్రమే జీరో బిల్లు వర్తిస్తుందని, పాత బకాయిలు మొత్తం జీరోగా చెల్లించాల్సిందేనని అధికారులు తెలిపారు. ఇలాంటి మరింత సమాచారాన్ని పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. త్వరలోనే గ్యాస్ సబ్సిడీ పొందడం ఎలా, కొత్త రేషన్ కార్డుకు అప్లై ఎలా, అలాగే కొత్త పెన్షన్ల కోసం అప్లై చేయడం మొదలైన వీడియోస్ అన్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మన ఛానల్ను ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.